అదేవిధంగా డిపిఓ సిద్దిపేట్ ఈ రైతుల కోసం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం సిద్ధంగా సీట్లలో కూర్చోవాలని మిమ్మల్ని పదే పదే విజ్ఞప్తి చేస్తాం. సీట్లలో కూర్చోవాలని పదే పదే మిమ్మల్ని ఏదైనా ఉంటే మనకి ఇక్కడ చాలా మందికి బయట కనబడుతున్నారు కదా చెట్టు కింద. ఈ కార్యక్రమాన్ని భూభారతి అనగానే మనకు రైతుల చట్టం. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూభారతి చట్టం గురించి ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చిన సందర్భంలో ఈరోజు కోహెడ మండలంలో ఈ అవగాహన సదస్సుకు విచ్చేసిన మన మినిస్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి గారు, అదేవిధంగా అగ్రికల్చర్ గారు మరవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్ ప్రభుత్వం సమాచారం ఇచ్చి నేను అద్దరు పెడతాను, దాంట్లో ఎక్కడ ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ వాళ్ళకు గమనించడానికి 12 మాకు అప్పుడు పట్టాలండి అది అసైన్ ల్యాండ్ 2002 నుంచి ఆకలి చచ్చిపోయింది. ఎంత బాగా చెప్పిందంటే ఎంత చిన్నోని కానీ 70% తెలిస్తే ఇప్పుడు నేను 100% భూమి గురించి సమస్యల గురించి తెలుసుకున్నా. కావున మీరు ధరణి దందాలో దొంగలను నిలదీసి ఈ భూభారతి ద్వారా మా భూములు మాకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు కడుపు అన్నం లేదు, కంటికి నిద్ర లేదు. మా భూమి కోసము వాళ్ళని నిలదీసి మా భూమి మా మామయ్య చనిపోవడం జరిగింది. మా కుటుంబం మనము ఒక భూమి మీద ఈ హక్కు మాది లేదు అంటే క్లెయిమ్ చెప్తున్నప్పుడు దానికి కనీసం కొన్న డాక్యుమెంట్లు కానీ మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం అన్నదానికి కనీసం పంచనామా చేసినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం కావచ్చు, ఇట్లా మన డాక్యుమెంట్లు కనీసం ప్రొడ్యూస్ చేయగలిగితే 2 నెలల లోపలే మొత్తం హియరింగ్ కండక్ట్ చేసేసి మొత్తం క్లోజ్ చేయడానికి చట్టంలో ఆప్షన్ ఉంది. 2 నెలలు కూడా అవుటర్ లిమిట్ అంటున్నా. ఇంకా వారంలో మనం నోటీస్ ఇచ్చినప్పుడు వచ్చారు అనుకుంటే ఇమ్మీడియట్ గా రిజాల్వ్ చేయొచ్చు. ఒక నోటీస్ కాకపోతే 2వ నోటీస్ ఇంకో వారం రోజులు ఇస్తాం. 2 తర్వాత ఇంకా అవసరం లేదు. 3వ నోటీస్ కి వాళ్ళు రాకపోయినా మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తాము, డాక్యుమెంట్లు కూడా వెరిఫై చేస్తాము. ఇందాక అన్నట్టు తహసీల్దార్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఇప్పుడు కోర్టుకు వెళ్ళండి పరిష్కారం మా దగ్గర లేదు అని అనడానికి లేదు. ఎటువంటి సమస్య అయినా కానివ్వండి, అన్ని సమస్యలు కూడా ఇప్పుడు తహసీల్దార్ ఆర్డీఓ లెవెల్లోనే పరిష్కారం జరుగుతాయి. వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి సర్వేయర్ల ఇబ్బంది ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఆల్రెడీ మనము సిసిఎల్ఏ లెవెల్లో కూడా మనకి మండలాల్లో కూడా షార్ట్ ఫాల్ ఉంది. దాన్ని ఫుల్ఫిల్ చేయమని కూడా ఆల్రెడీ చెప్పున్నాము. గవర్నమెంట్ వైపు నుంచి కూడా దాని మీద అన్ని మండలాల్లో సర్వేయర్లు అపాయింట్ చేయడానికి వారు కూడా యాక్షన్ ప్లాన్ చేస్తా ఉన్నారు. వారికి మనం అసైన్మెంట్ చేస్తున్నాం ఇంతకు ముందు కూడా. అయితే ఇందులో ఏమైందంటే 2-3 కండిషన్లు ఉంటాయి. ఒకటి, అసైన్మెంట్ చేసినప్పుడు మీరు కాస్ట్ లో ఉండాలి. మీరు కాస్ట్ లో లేకుండా భూమిని దున్నకుండా ఉట్టిగా అక్కడ పడావు పడేసి వస్తే ఆ భూమిని గవర్నమెంట్ రిజ్యూమ్ చేసుకోవచ్చు. అంటే రిటర్న్ మీరు అవసరం లేదు, దున్నట్లేదు అన్న పక్షాన అది తీసుకొని ఇంకెవరైనా అర్హులు ఉంటారు, నిజంగా అవసరం ఉన్న నిరుపేదలు ఉంటారు, వారికి ఇచ్చే ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో మనం ఏం చేస్తాము అంటే ఒక ఆప్షన్ ఇది. కానీ అసైన్మెంట్ అయిన తర్వాత వారు దున్నుతూ భూమి మీద మౌకా మీద ఉన్నారు, వారికి ఆల్రెడీ డిపట్టా ఇచ్చున్నాము అన్నప్పుడు వారి పేరు కనుక రికార్డులోకి ఎక్కకపోతే మాత్రం ఇమీడియట్ గా ఒక అప్లికేషన్ పెట్టుకుంటే రికార్డులోకి ఎక్కించే ప్రక్రియ కూడా చేస్తాం. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. సంబంధించినటువంటి ధరణి చట్టం ద్వారా ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ధరణి తప్పులకు సంబంధించినటువంటి పిటిషన్లు పెట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారనే మాట గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో గమనించి ధరణి చట్టం రూపంలో ఉన్నటువంటి పరిస్థితి లొసుగులను తొలగించి భూభారతి చట్టం ద్వారా గతంలో ఎనకడికి ఊర్లలో ఎట్లయితే భూమికి సంబంధించి ఒక హక్కు ఉంటుండేనో ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ విధంగా తిరిగి చట్టరీత్యా హక్కులు కల్పించాలని
భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఈ అంశం ద్వారా ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఈ విధంగా భూభారతి అవగాహన సదస్సులు జరుగుతూ ఉన్నాయి. గ్రామాల వారిగా రెవెన్యూ రికార్డులు ఉంటే గ్రామాల వారిగా రెవెన్యూ రికార్డులను అక్కడ ఉండేటువంటి ఆ గ్రామ రెవెన్యూ అధికారి దగ్గర ఎవరి భూమి ఎటుపోతుంది అని, ఎవరు కొనుక్కుంటారు, ఎవరు తాళామైనామా, ఎవరు ఏం చేయాలనేటువంటి అన్ని అవగాహన ఉంటుండే. మండలాలు వచ్చినాక మండలాలకే ఉంది, మండలాల నుంచి జిల్లాలకు వెళ్ళిపోయినాయి. గ్రామాల్లో ఎవరి భూమి ఎక్కడ రెవెన్యూ రికార్డులు లేకుండా అయిపోయింది. అందుకే మళ్ళా ఈసారి ప్రభుత్వం ప్రతి గ్రామంలో భూములకు సంబంధించిన సమాచారాన్ని రైతులకు అందుబాటులో ఉండే విధంగా మరొక రెవెన్యూ అధికారి, రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ ఎట్లుంటాడో, జిల్లాల కలెక్టర్ ఎట్లుంటాడో, మండలంలో రెవెన్యూ ఆఫీసర్ ఎట్లుంటాడో, గ్రామంలో కూడా ఒక గ్రామ రెవెన్యూ అధికారి ఉండాలని 10,000 కోట్లు ప్రకటించి మరి నియమించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మొత్తంగా భూములకు సంబంధించిన పంచాయతీలు కావచ్చని ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. చాలా మంది భూముల గురించి అవగాహన కలిగిన ఉంటారు. ఎట్లట్ల భూములు, ఏ ప్రభుత్వం భూములకు ఎట్లట్ల రికార్డు కలిగించింది, నిజాం ప్రభుత్వం నుంచి ఏముంది, నిజాం ప్రభుత్వం నుంచి ఏడాదిదాకా భూ చట్టాలు ఏమొచ్చినాయనేటువంటి అన్ని వివరాలు ఉన్నాయి. కానీ అన్నిట్లలో దరిద్రపు మాట ధరణి. ఎప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఫలానా ఆయన పెద్ద మనిషి దగ్గర 500 ఎకరాలు ఉందంటే ఆ 500 ఎకరాలు కనబడకుండా కంప్యూటర్లో దాచిపెట్టుకోగలిగారు. ఇప్పుడు అట్లా ఉండదుగా, అన్ని తెలుస్తాయి. ఎవరి భూములు ఎవరు మోసం చేయడానికి వీల్లేదు. మోసాలకు అతీతంగా ఉండేది